ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. బాధపడ్డారు. పుట్టినరోజు రోజు చంద్రబాబు నాయుడు గారు విషెస్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విషెస్ చేయలేదని. దాని గురించి మీరు ఏమంటారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెల్లెలు కదా, చేయాలి కదా విషెస్. విష్ చేస్తేనే ప్రేమ ఉండదా? మనసులో అయితే ఉండదా? ఒక విషయం చెప్పాలంటే హ్యాపీ బర్త్డే టు అని చించుకుంటేనే ప్రేమ ఉంటుందా? చెల్లెల మీద ఉండదా? కంపల్సరీ ఒక విషయం చెప్పాలంటే ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటి మాట్లాడుకోవాలా, జగన్ అన్న నెగిటివ్ చేయాలా, ఏదో విధంగా అన్ని కించపరచాలని విధులు చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెడతాం కూడా దాని వల్లనే అంటావు. ఒక విషయం మనకి చంద్రబాబు నాయుడు గారే పెట్టినప్పుడు ఒక అన్నగా నువ్వు ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నాను. చేయాలి కదా. అభిమానులు చేస్తున్నారు లేను. ఇప్పుడు సరే మీ దృష్టిలో ఎట్లయినా అన్న ఒక విషయం చెప్పనా, మా అన్న మీకు ఎంత మంచి చేసినా అది దృష్టికి వెళ్ళదన్న. అదే ఏదైనా చిన్న పాయింట్ నెగిటివ్ దొరికిందంటే దాన్నే టోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంత ఘనంగా జనాలు ప్రజెంట్ చేస్తూ అన్నను పొగుడుతూ ఇంత మంచి చేసినా కూడా ఎవరికి కంటికి కానరావు. పుట్టినరోజు వస్తుంది, ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తాడా మీ అన్నగారు? చేస్తున్నారు కదా, అన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇక్కడ దగ్గరలోనే బాలనగర్ సైడ్ చాలా మంది వైసీపీలు వస్తున్నారు, కేకులు కట్ చేయడం, అన్నదానం చేయడం, రక్తదానాలు కూడా చేస్తున్నారు కదా. నేను ఇచ్చేదాన్ని కానీ నా బాడీలో రక్తం లేదు, కంపల్సరీ నేను ఇవ్వలేను. దయచేసి జగనన్న అభిమానం ఉంటే అక్కడ బాలనగర్ సైడ్ రక్తదానం చేస్తున్నారు. జగనన్న మీద ఎంత అభిమానం ఉంటే చూపించండి రా భయ్, నేను చెప్తున్నాగా. అభిమానులు కదమ్మా, మీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి ఏమన్నా అభిమానులకి గానీ పార్టీ శ్రేణులకు గానీ ఏమన్నా చేస్తారా అని అడుగుతున్నారా? ఎన్ని చేయాలా? ఊక చెయ్యాలి వాళ్ళ ఇంట్లో ఆస్తి మొత్తం రాసియాలా? నాకు అర్థం కాదు. ఒక అధికారంలో ఉన్న జనాలకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేస్తున్నాడు. ఇంకా ఆయన కోట్ల ఆస్తులు అన్ని అమ్మి కార్లు అమ్మి పెట్టాలేమో నాకు అర్థం కాదు. పెడుతున్నాడు కన్నా, చేసాడు కన్నా, ఏం చేయలేదన్నా. ఏందన్నా జగనన్న పథకాలు ఎన్నో తెలుసా అన్న? జగనన్న పథకాలు ఎన్నోనే తెలుసా? వాలంటీర్లు ఉన్నాయి అన్న గురించి సీరియస్ గా మాట్లాడుతున్నా. వాలంటీర్లు ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి, ఇంకెంతమంది మెడికల్ కాలేజీలు అన్ని కట్టాడు. ఇప్పుడు వచ్చి ఏముందన్న చెప్పుకుంటున్నా ఉంటున్నా. ఇంకొన్నాయి కన్నా, చాలా ఉన్నాయి కన్నా. అన్న ఒక విషయం చెప్పను, నేను చెప్పినా చెప్పపోయినా జనాలు అన్న ఒక విషయం చెప్తున్నా. ఎవడైనా సరే ఆ ఏపీలో పుట్టి జగనన్న పథకం రాలేదని గుండె మీద చేసుకుని ఎవడైనా చెప్పమన్నా. నేను ఇప్పుడే చెప్తున్నా, ఒకవేళ ఎవరైనా ఉన్నా ఇక్కడ ఐపీలో జగనన్న పథకం మాకు అందలేదు అని, ఏ పథకమైనా సరే, అమ్మఒడి కానీ విద్యాదీవి కానీ ఎవరికైనా సరే గుండె మీద చేసుకుని చెప్పని పంచేది. అసలు జగన్ గురించి నేను మాట్లాడను. ఒక విషయం చెప్తున్నా, మన శాలరీ లేట్ అయినా వస్తుందేమో కానీ జగనన్న వాలంటీర్ ద్వారా మన ఇంటికి పథకం వచ్చింది. శాలరీ అయినా 2-3 రోజులకు లేట్ అవుతుంది కానీ జగనన్న పథకం మాత్రం ఏ రోజు లేట్ అవ్వాలి. వాలంటీర్లు ఏం చేశాడమ్మా? 2,30,000 మంది వాలంటీర్లు ఏం చేశాడు? ఇప్పుడు అన్న విషయం చెప్తున్నా, ఆ వాలంటీర్లు చేసుకుంటేనే బతుకుతున్నారు. ఇప్పుడు ఏ పని పాట లేకుండా అమ్మాయిలకు లేసి రోడ్ల మీద చాలా ఉన్నారన్న. ఇప్పుడు ఒకసారి ఏపీకి వచ్చి చూస్తే ఏ జాబులు లేక, తిండి తిప్పులు లేక రోడ్డు మీద తిరిగి చాలా మంది ఉన్నారు. నేను వెళ్తా, ఒక 10 days లో ఏపీకి వెళ్తా, చూస్తా, వీడియోలన్నీ పెడతా. ఒక్కొక్కరు అధికారంలో ఉన్నప్పుడే చేస్తారు, అధికారం లేనప్పుడు వాళ్ళ గురించి ఏం పోరాటం కానీ ఏం చేయరా మీ జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలో ఉంటుందన్న. ఇప్పుడు ఏ అధికారం ఉందన్న? నువ్వు దానికి వచ్చినాయి అన్న. ఇప్పుడు మన అధికారం లేడు, మన అధికారంలో లేడు. ఇప్పుడు నా అధికారం నువ్వు క్వశ్చన్ చేయాలన్నా, నేను ఎందుకు వేస్తా అన్నా? నాకేం అవసరం అన్నా?